ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ చూపిస్తాను. అదే iQOO Neo 7 Pro. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తోటైతే ఈ మొబైల్ అనేది లాంచ్ అవుతుంది ఇవాల్టి రోజు. సో మరి ప్రైజింగ్ ఏముంటుంది అని నేను కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను. మరి చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి, మొబైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ మొబైల్ యొక్క మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఇదే iQOO Neo 7 Pro మొబైల్. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా ఇంతకుముందు. దీనిలో మనకు 12GB ర్యామ్ 256GB వేరియంట్లో కూడా దొరుకుద్ది. సో అదే ఇప్పుడు నా దగ్గర ఉంది. మరి దీని యొక్క సీల్ని మనం ఫటాఫట్ బ్రేక్ చేద్దాం. సో iQOO గురించి మాట్లాడినట్టయితే iQOO యొక్క మన ప్యాకేజింగ్ కూడా చూడండి, చాలా స్టైలిష్గా చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని అయితే నేను ఇలా రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసిన వెంటనే చూడండి, మనకు ఓపెన్ చేసిన వెంటనే పై వైపే ఇలా మొబైల్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని తీసి మనం సైడ్ కొంచెద్దాం. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ యూజర్ మాన్యువల్, దాని తర్వాత ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు 20 వాట్స్ ఛార్జర్ అయితే కనబడుతుంది. మరి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు టైప్ సి టు టైప్ సి కేబుల్. మరి కేబుల్ క్వాలిటీ గురించి మాట్లాడితే అది కూడా సాలిడ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటన్నిటిని సైడ్ గుంచేసి మనం మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూడండి మనకు మొత్తం ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో దీనిలో నుంచి మనం ఇది బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. సో మరి ఈ మొబైల్ని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఆ మొబైల్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఇక్కడ iQOO అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది, చేతికి తగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు దీని గురించి మాట్లాడినట్టయితే నియో అని చెప్పేసి OIS ఏ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ ఈ కెమెరా హౌసింగ్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపిస్తుంది. ప్లస్ మనము ఏసీని, టీవీస్ని ఆపరేట్ చేసుకోవడానికి ఈ బటన్ అన్నట్టు. నెక్స్ట్ కింది వైపు గురించి మాట్లాడినట్టు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, దాంతోపాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. సో ఇందులో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి ఒకసారి ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే iQOO 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు గమనించవచ్చు. సో మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు కదా, దీనిలో ఈ మొబైల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. మరి ఎవరైతే ఒక పవర్ఫుల్ మొబైల్ కావాలి, గేమింగ్ మొబైల్ కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మధ్యకాలంలో తీసుకోదగ్గ మొబైల్స్ ఏంటి అంటే iQOO అని చెప్పేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. సో మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను ఫాస్ట్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. దానికంటే ముందు మీరు ఇక్కడ దీని చుట్టువైపులు ఉన్న బెజిల్స్ని చూడండి, చాలా తక్కువ బెజిల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి దాన్ని కూడా నేను రిజిస్టర్ చేసి మనం మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫన్ టచ్ ఓఎస్ ఉంది. గెట్ స్టార్టర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి మొబైల్ బూట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. డార్క్ థీమ్ని కూడా ఎనేబుల్ చేసేద్దాం. ఎనేబుల్ చేసేసి ఒకసారి బ్యాక్ వచ్చేసి దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు 8+ Gen 1 ప్రాసెసర్, 3 GHz 81 Gen 1 ప్రాసెసర్, 12+ 8GB ర్యామ్, అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. 256GB వేరియంట్లో అయితే ఇది ఉంది. సో మరి మొబైల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే అనేది ఎంత స్మూత్ ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి దాంతోపాటు ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తూ చూద్దాం. ఫేస్ అన్లాక్ అయితే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే మొబైల్ అన్లాక్ చేసింది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా అయితే మొబైల్ అన్లాక్ చేయడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఈసారి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో మరి లాస్ట్ టైం అది మిస్ అయింది, చాలామంది బాధపడ్డారు. కాకపోతే ఈసారి ఆ బాధ లేకుండా వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు పోర్ట్రేట్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఆరాంగా 4K వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. OS సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక మనం మోర్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ మనం సూపర్ స్లో మోషన్లో, తర్వాత ఇక్కడ డ్యూయల్ వి అని చెప్పేసి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు 50 మెగాపిక్సెల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయాలి అంటే ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనము వీడియోస్ని నాకు తెలిసి 1080pలో అంతే 1080p 30 FPSలో అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం ఎలా క్యాప్చర్ అవుతున్నాయి అనేది. సో ఈ ఒక్క ఫోటోనే కాకుండా ఇంకా నేను మీకు చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో మరి ప్రజెంట్ ఇది నేను బోకే ఎఫెక్ట్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో బాగానే ఉంది. మరి
ఇంకా కొన్ని ఫొటోస్ని వీడియోస్ని అయితే మీరు చూసేయండి. ఇలా 50 మెగాపిక్సెల్ ఓఎస్ మెయిన్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం ఎగరగొట్టారు, కాకపోతే ఈసారి ఆ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు. 2 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దీంతో మనం వీడియోస్ని క్యాప్చర్ చేసినప్పుడు చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బోకే పోర్ట్రేట్ వీడియోని కూడా మనం దీనిలో షూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా మనకు ఎటువంటి ఇబ్బందులు అయితే రావు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి అది నిజంగానే ఇప్పుడు నేను వాడినంతసేపు నాకైతే అర్థమవుతుంది. అన్నీ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి చాలా ఈజీగా ఇది హ్యాండిల్ చేస్తుంది. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా వర్క్ అవుద్ది. సో ఫ్రెండ్స్, దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఎలాగో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen+1 ప్రాసెసర్తో పాటు దీనిలో మనకి ఇండిపెండెంట్ చిప్ ఉంటుంది. అంటే మనకు జనరల్గా ఫ్రేమ్స్ని ఇది ఎన్హాన్స్ చేస్తానట్టు, అంటే 90 నుంచి 120 ఫ్రేమ్స్కి మార్చడానికి అది యూజ్ అవుద్ది అన్నట్టు. సో మరి నేను ఇంతసేపు దీనిలో ఆడుతున్నంతసేపు నాకు ఎక్కడైతే ఎటువంటి ల్యాగ్ కానీ జెటరింగ్ కానీ చూడడానికి అనిపించలేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసింది. సో మరి ఇక్కడ మీరు కూడా చూడవచ్చు. సో మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. దాంతోపాటు దీనిలో మనకు డిఫరెంట్ గేమ్ బూస్టర్స్ కూడా ఉంటాయి అన్నట్టు. మరి మొబైల్ గురించి మాట్లాడితే చాలా ఈజీగా అయితే గేమ్ని హ్యాండిల్ చేసింది. ఎక్కడ కూడా మనకు లాగ్ అయినట్టు అనిపించలేదు. ప్లస్ నాకు మొబైల్ హీట్ అయినట్టు కూడా అనిపించలేదు. సో మరి ఎవరైతే గేమింగ్ కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకు జైరోస్కోపిక్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మోషన్ కంట్రోల్ ఉంటుంది. ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంది. దాంతోపాటు 4D గేమింగ్ వైబ్రేషన్ ఉంది. ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే దీనిలో ఉంది. దాంతోపాటు అల్ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక దాంతోపాటు మరి వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. ఇక మరి డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక వావ్ అనొచ్చు. అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా క్లియర్గా అనిపిస్తున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఎక్కడ కూడా వీళ్ళు డిస్ప్లేలో మనకు కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. సో చూడండి, మీరు ఏ యాంగిల్లో నుంచి చూసినా సరే డిస్ప్లే యొక్క క్వాలిటీ బాగుంది. ఎస్పెషల్లీ చుట్టువైపులా ఉన్న బెజిల్స్ అనేవి నామమాత్రంగా ఉన్న కారణంగా మనకు ఫుల్ వ్యూలో అంటే ఫుల్ స్క్రీన్లో చూసిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దాంతోపాటు దీన్ని ఛార్జింగ్ గురించి మాట్లాడినట్టయితే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. చాలా ఈజీగా అయితే ఇది మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. ఒక 5 మినిట్స్ మనము ఛార్జ్ చేసామనుకోండి, ఒక 8 మినిట్స్ ఛార్జ్ చేసామనుకోండి, 50% వరకు అయితే ఇది ఛార్జ్ అయిపోద్ది. సో మరి ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు మొబైల్ బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది కదా. సో మరి ఇంకొక గేమ్ ఆడాలి అంటే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కొద్దిసేపు మీరు ఛార్జింగ్ చేసుకున్నా సరే చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్ది. కాబట్టి అది కూడా మనకు ఇంకొక సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే దీని ప్రైజింగ్ ఏం పెడతారు అనేది అయితే చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా iQOO Neo 7 Pro అన్బాక్సింగ్. మరి ఒక్కొక్క ఫీచర్ అనేది డైమండ్ లాగా ఉంది దీనిలో. మరి ప్రైజింగ్ రివీల్ అయిన తర్వాత అది డైమండా లేకపోతే గోల్డా అనేది అర్థం అవుద్ది. మొత్తం చూసుకున్నట్టయితే ఫీచర్స్ పరంగా మాత్రం చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి. మరి ఎస్పెషల్లీ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. వేరే లెవెల్లో అయితే దీనిలో గేమింగ్ చేసుకోవచ్చు. ఇక ఓన్లీ గేమింగ్ అనే కాకుండా మీరు ఒకవేళ మల్టీ పర్పస్ కోసం అంటే మల్టీ టాస్కింగ్ కోసం ఒక మొబైల్ని తీసుకోవాలన్నా కూడా మనకు చాలా అద్భుతంగా అయితే ఈ మొబైల్ అనేది వర్క్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు 2 చిప్స్ని ప్రొవైడ్ చేస్తారు కదా. ఒకటి Snapdragon 8+Gen1, ఇంకొకటి గేమింగ్ కోసం సపరేట్ ఒక చిప్ని ప్రొవైడ్ చేసిన కారణంగా దీనిలో మనకు ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉంది. దాంతోపాటే ఇక మనకు దీనిలో మోషన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మనం మొబైల్ టచ్ చేయకుండానే దీన్ని ఆపరేట్ చేయగలుగుతున్నాం. ఇక దీంతో పాటే 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ 8 మినిట్స్లో 50% ఛార్జ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. మరి ఎవరైతే మాటికి ఛార్జింగ్ అయిపోతుందని బాధపడుతూ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి టెన్షన్ లేదు. దాంతోపాటు ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీని కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా డీసెంట్గా అనిపించింది. ఇక దీని మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే LPDDR5 ర్యామ్, దాంతోపాటు UFS 3.1 యూజ్ చేశారు. డ్యూయల్ 5G సిమ్కి ఇది సపోర్ట్ చేసేది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్ గురించి మాట్లాడినట్టయితే 13 lakhs పైగానే దీనిలో మనకు ఇది వచ్చింది. ఎలాగో మనకు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మరి 8GB ర్యామ్ ఉందనుకోండి, ఇంకొక 8GB వరకు అయితే ర్యామ్ని మనము ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్మార్ట్ 3D కూలింగ్ సిస్టమ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు హీటింగ్ ఇష్యూస్ ఉండవు. ఎలాగ మనకు స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.7 ఇంచెస్ సంబంధించిన 120 Hz AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో మరి దీనిలో మనకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. SGS బ్లూ ఐ ప్రొటెక్షన్ ఉంటుంది, కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి. HDR10+ సర్టిఫికేషన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 300 Hz టచ్ శాంప్లింగ్ రేట్ని వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు
గేమింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటే 16,000 లెవెల్ డిమ్మింగ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇందులో మనకి ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ని ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. ఏం చేస్తారంటే మనకు బూస్ట్ చేస్తా అన్నట్టు. అంటే ఇప్పుడు ఫ్రేమ్ ఏం చేస్తారంటే 90 నుంచి 120 FPS మధ్యలో మనం గేమ్ ఆడేటప్పుడు మధ్యలో ఇది ఫ్రేమ్స్ని యాడ్ చేస్తానంట. దాని కారణంగా మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇది 2 మెటీరియల్స్లో వస్తుంది. నా చేతిలో ఉంది డార్క్ స్ట్రామ్, అలా కాకుండా ఫియర్లెస్ ఫ్లేమ్ అని చెప్పేసి లెదర్ బ్యాగ్ తోటి వచ్చింది. ఇప్పుడు నా చేతిలో ఉంది ఏజీ గ్లాస్ది. దాంతోపాటు ఇందులో మనకు ఇన్ఫ్రారెడ్ రిమోట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనం టీవీని ఏసీస్ని కంట్రోల్ చేయాలంటే దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే మొబైల్ చాలా బాగా అనిపించింది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.